ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయా నీతో గడిపే ఆనంద బాష్పాలు ఆగవయా కృపతలంచగా మేలు యోచించగా కృపతలంచగా మేలు యోచించగా నాగలమాగదు స్తుతించగా నిన్ను కీర్తించగా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయా నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయా మారవంటి నా జీవితాన్ని మధురముగా మార్చి గణపరిచినావు మారవంటి నా జీవితాన్ని మధురముగా మార్చి గణపరిచినావు నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయా నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయా గమ్యమెలేని ఓ పాటసారిని నీతో ఉన్నాను భయము లేదన్నావు గమ్యమెలేని ఓ బాటసారిని నీతో ఉన్నాను భయము లేదన్నావు నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే వాగ్దానము నెరవేర్చి వారసుని చేశావు వాగ్దానము నెరవేర్చి వారసుని చేశావు యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయా నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయా కృపతలంచగా మేలు యోచించగా కృపతలంచగా మేలు యోచించగా నాగలమాగదు స్తుతించగా నిన్ను కీర్తించగా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా హల్లెలూయా ప్రియమాన హృదయం ముదమారవసించున హృదయాంతరంగమున ప్రియ
ప్రియమారనాశించితివి ప్రియమారనా హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమున నీరక్త ప్రభావమున నారోత హృదయంబును నీరక్త ప్రభావమున నారోత హృదయంబును పవిత్ర పరచుము తండ్రి ప్రతి పాపమును కడిగి పవిత్ర పరచుము తండ్రి ప్రతి పాపమును కడిగి ప్రియ యేసుని మించితివి ప్రియమారనా హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమున ఆజాగరూకుడనైతి నిజాశ్రయమును విడచి ఆజాగరూకుడనైతి నిజాశ్రయమును విడచి కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి ప్రియ యేసుని మించితివి ప్రియమారనా హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమున వికసించే విశ్వాసము వాక్యమును చదువగనే వికసించే విశ్వాసము వాక్యమును చదువగనే చేరీతి నీదు దారి కోరి నడిపించుము చేరీతి నీదు దారి కోరి నడిపించుము ప్రియ యేసుని మించితివి ప్రియమారనా హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమున ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువాని నుండు నాట్లు ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువాని నుండు నాట్లు ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుండ ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుడ ప్రియ యేసుని మించితివి ప్రియమారనా హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమున హల్లెలూయా ప్రేమ పాదముల్ చేరితే నెమ్మది నెమ్మదియే ఆశక్తితో నిన్ను పాడి స్తుతించేదన్ ఆనందమానందమే ప్రియుడని ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మదియే ఆశక్తితో నిన్ను పాడి స్తుతించేదన్ ఆనందమానందమే ఆశ్రయమే ఆశ్రయ
బ్రతుకులో వచ్చిన నిన్ను నే విడువనయ్యా. రక్తము చిందిన సాక్షిగా నుందును నిశ్చయం నిశ్చయమే. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను నే విడువనయ్యా. రక్తము చిందిన సాక్షిగా నుందును నిశ్చయం నిశ్చయమే. రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా. రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా. ప్రియుడని ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మది. ఆ శక్తితో నిన్ను పాడి స్తుతించేదన్ ఆనందం ఆనందమే. ఆ శక్తితో నిన్ను పాడి స్తుతించేదన్ ఆనందం ఆనందమే. ఆశ్రయమే ఆశ్రయమే ఆరాధనా ఆరాధనా. ఆశ్రయమే ఆశ్రయమే ఆరాధనా ఆరాధనా. హల్లెలూయా. నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు. నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు. లోక బంగారము ధన ధాన్యాదులు ఒక్క పోగేసిన నీతో సరితూగున. జీవనదులన్నీయు సర్వ సంద్రములు ఒక్కటై ఎగసిన నిన్ను తాకగలవా. లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడవు. లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడవు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు. పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడిని. పాప పరిహారార్థం శిలువ మరణముంది. తిరిగి లేచినట్టి దైవనరుడెవ్వరు
చెంత చెరిన నాడు కలుషములను కడిగి వేయును. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయును. పౌలువలెను శీలవలెను, పౌలువలెను శీలవలెను సిద్ధపడిన భక్తుల చూచి, సిద్ధపడిన భక్తుల చూచి, సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయును. కొండలాంటి బండలాంటి మొండి హృదయం, కొండలాంటి బండలాంటి మొండి హృదయం నన్ను వంచు. బండి ఉన్న పాపులనైనా
130వ కీర్తన తీసుకోండి. 130 కీర్తన. యెహోవా, అగాధ స్థలములో నుండి నేను నీకు మొర్రపెట్టుచున్నాను. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన యెడల ప్రభువా ఎవడు నిలువగలడు? యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా వద్ద కృప దొరుకును, ఆయన వద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇశ్రాయేలు మీద దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. ఈ కొద్ది మాటలు దేవుడు నీకు దీవించును గాక. యోహాను సువార్త 17వ అధ్యాయం 9 నుంచి 5 వచనాలు చదువుతాను. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయుచుట లేదు. నీవు నాకు అనుగ్రహించిన ఉన్నావు. నీవు వారయందు వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. నావన్నీయు నీవే, నీవన్నీయు నావే. వాని యందు నేను మహిమపరచబడి ఉన్నాను. నాకేమి లోకములో నుండును గాని మీరు లోకములో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చి ఉన్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మమ్మను ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండును నట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుదుము. నేను వాని యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని. నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనము నెరవేర్చునట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు. ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చి ఉన్నాను. నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమందు నీ మాట చెప్పుచున్నాను. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. నేను లోక సంబంధాన్ని కానట్లు వారి లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. దేవుడి పరిశుద్ధాత్మను దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. 2వ సమూయేలు 7వ అధ్యాయం 28-29 వచనం. యెహోవా నా ప్రభువా, మేలులు దయచేయుదునని నీవు నీ దాసుడనైన నాకు సెలవిచ్చి ఉన్నావు. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యం. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. ఆమేన్. పిల్లను నేను వదకు తేబడిన గొరియ పిల్లను, యేసు గొరియ పిల్లను నేను వదకు తేబడిన గొరియ పిల్లను. దినదినము చనిపోవుచున్నాను, యేసు క్రీస్తులో బ్రతుకుచున్నాను. దినదినము చనిపోవుచున్నాను, యేసు క్రీస్తులో బ్రతుకుచున్నాను. యేసు గొరియ పిల్లను నేను వదకు తేబడిన గొరియ పిల్లను, యేసు గొరియ పిల్లను నేను వదకు తేబడిన గొరియ పిల్లను. నా
కరుణామయుని దయగల పాత్ర సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర ఇది ఎవరి కోసమో ఈ జనుల కోసమే ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే ఈ జగతి కోసమే సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర పాలుకారు దేహం పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో పాలుకారు దేహం పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో నాట్యమాడినాడు నడివీధిలో నడిచారు నాట్యమాడినాడు వీధిలో నడిచారు నోరు తెరవలేదా ఈ ప్రేమ బదులు పలుకలేదా ఈ ప్రేమ నోరు తెరవలేదా ఈ ప్రేమ బదులు పలకలేదా ఈ ప్రేమ ఇది ఎవరి కోసమో ఈ జనుల కోసమే ఈ జగతి కోసమే లో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర లో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర వెనుక నుండి తన్నింది ఒకరు తన ముందు నుండి నవ్వింది మరి ఒకరు వెనుక నుండి తన్నింది ఒకరు తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు గేలి చేసినారు పరిహాసమాడినారు గేలి చేసినారు పరిహాసమాడినారు నోరు తెరవలేదా ఈ ప్రేమ బదులు పలుకలేదా ఈ ప్రేమ నోరు తెరవలేదా ఈ ప్రేమ బదులు పలుకలేదా ఈ ప్రేమ ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర కృప చూపినటువంటి దేవాది దేవుని యొక్క నామమును మహింపరుస్తూ మరొక పర్యాయము దేవుని యొక్క వాక్యము కొరకు నేను మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఈ రాత్రి మీ అందరికీ ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రండి దేవుని యొక్క గ్రంథములో నుండి యోహాను సువార్త 17వ అధ్యాయం యోహాను సువార్త 17వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. నేనికను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడము. చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని కృపగలిగిన దేవుడు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృపాసనమునొద్దకు మరొక పర్యాయము చేరి కూడి యేసునాథుని మాట వినడానికి ఆయన మన బ్రతుకులలో మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి
నేను ప్రభుని మహిమపరుస్తూ నేటి ధ్యానము కొరకై పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చినటువంటి అంశము చెప్తారా? ఏక మనస్సు. ఏక మనస్సు. కొన్ని పర్యాయ పదాలు చెప్తారా? ఏక మనస్సు, ఒకే మనస్సు, ఒకే మాట, ఒకే ఆలోచన, ఒకే విధానము, ఇంకా ఎంతమంది కూడి ఉన్నప్పటికీ అందరిది కూడా ఒకటే మనస్సు. దేవునికి స్తోత్ర. దీనిని ఏమన్నారు అని అంటే ఏక మనస్సు అన్నారు. ఎక్కడైతే ఏక మనస్సు ఉంటుందో అక్కడ అంతా కూడా సవ్యంగా జరిగిపోతూ ఉంటుంది. ఎక్కడైతే ఏకాత్మ ఉంటుందో, ఏక మనస్సు ఉంటుందో సమస్య అనేది అక్కడ ఉండదు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో కృప కలిగిన దేవుడు మన కొరకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏక మనస్సు అనే మాట మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎలాంటి ఏక మనస్సు కావాలి అని గనక ఆలోచన చేస్తే 11వ వచనంలో మనం చదువుకున్నాము. క్రీస్తు ప్రభువారు చేస్తూ ఉన్నటువంటి ప్రార్థన, క్రీస్తు ప్రభువారు తండ్రి అయినటువంటి దేవునికి చేస్తూ ఉన్నటువంటి ప్రార్థన ఎప్పుడు చేస్తూ ఉన్నారు? 17వ అధ్యాయం ప్రారంభంలో చదివితే ఆయన గడియ ఆసన్నమై ఉన్నది అని ఎరిగినప్పుడు ఆయన అప్పగించబడబోతూ ఉన్నాడు, ఇక సిలువ వేయబడబోతూ ఉన్నాడు, కొరడా దెబ్బలు తినబోతూ ఉన్నాడు, తన రక్తాన్ని కార్చబోతూ ఉన్నాడు, తన దేహాన్ని రోమా సామ్రాజ్యపు యొక్క సైనికుల చేతికి అప్పగించబడబోతూ ఉన్నాడు అనగా ప్రియులారా, ఆయన గడియ వచ్చి ఉన్నది అని ఎరిగిన తర్వాత తన శిష్యులైనటువంటి వారితో మాట్లాడుతూ ప్రియులారా 17వ అధ్యాయంలో వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వారి కొరకు తండ్రిని అభ్యర్థిస్తూ ఉన్నాడు. ఏమని అభ్యర్థిస్తూ ఉన్నాడు అని గనక ఆలోచన చేస్తే క్రీస్తు ప్రభు వారు తండ్రి అయినటువంటి దేవుడు ఎలాగూ ఏకమై ఉన్నారో ఆ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడు చూడండి ప్రియులారా, పరిశుద్ధుడైన తండ్రి మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమయ్యుండునట్లు. అంటే క్రీస్తు ప్రభు వారు చేస్తూ ఉన్నటువంటి విజ్ఞాపనలో ఒక భాగము తండ్రితో అంటా ఉన్నాడు, తండ్రి మనము ఏకమై ఉన్నాము. అవును కదా? ఆదికాండ గ్రంథాన్ని మనం చూసినట్లయితే ఆదికాండ గ్రంథము 1వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు 1వ అధ్యాయంలో 26వ వచనంలో సృష్టిని చేయాలి అని చెప్పి ఆయన ఆలోచన చేసినప్పుడు దేవుడు ప్రియులారా పలికినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట ఏంటంటే మన అనే మాట. మన అంటే అక్కడ ఎవరున్నారు? తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నారు, పరిశుద్ధాత్మ కూడా ఉన్నారు అన్న సంగతిని మనం గమనించాలి. ప్రియులారా 27వ వచనానికి వచ్చేసరికి తన అనే మాట మనం చదువుతున్నాం కదమ్మా. దేవుడు తన స్వరూపమందు 26వ వచనంలో మన అనే మాట మనం చదువుతున్నాము. 27వ వచనంలో తన అనే మాట చదువుతూ ఉన్నాము. 22వ వచనానికి వచ్చేసరికి 3వ అధ్యాయము 22వ వచనానికి వచ్చేసరికి మనలో, వినండి ప్రియులారా, అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఏకమై ఉన్నారు, వేరువేరు కాదు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏకమై ఉన్నారు. ప్రియులారా, వాని క్రియలు జరిగించవలసి వచ్చినప్పుడు వేరువేరుగా క్రియలు జరిగిస్తారు. గత రాత్రి నేను జ్ఞాపకం చేశాను ప్రియులారా, ఒక టీ అనే పానీయాన్ని మనం తాగవలసి వచ్చినప్పుడు వేరువేరు పదార్థాలు కలిపినప్పుడు అది టీగా తయారవుతూ ఉంది. అది టీ అనే పానీయముగా తయారవ్వడానికి దాంట్లో నువ్వు బెల్లం వేస్తూ ఉన్నావు, దాంట్లో నువ్వు పొడి వేస్తూ ఉన్నావు, దాంట్లో నువ్వు పాలు కూడా వేస్తూ ఉన్నావు. అంటే ఇప్పుడు బెల్లం ఇచ్చే ప్రియులారా ఆ పని వేరు, పొడుం చేసే పని వేరు, పాలు చేసే పని వేరు. ఇక్కడ కూడా 3 రకాలైనటువంటి పనులు చేస్తూ ఉన్నాయి. కానీ 3 కలిస్తేనే కానీ అక్కడ ఒక పానీయము తయారు కావట్లేదు. వినండి బిడ్డలారా, 3 కలిస్తేనే కానీ ఒక పానీయము తయారు కావటం లేదు. ఆ పానీయము తయారు కావడానికి ప్రియులారా 3 కూడా ప్రయాసపడుతూ ఉన్నాయి. 3 కూడా వాటి ఫ్లేవర్ను అందిస్తూ ఉన్నాయి.
ప్రియులారా సృష్టిని సృష్టించడానికి కూడా తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మైన దేవుడు ప్రియులారా ఏకమయ్యి ప్రియులారా సృష్టిని కలగజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే యోహాను సువార్తలో 17వ అధ్యాయంలో 11వ వచనాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు ఈ రాత్రి మనకు జ్ఞాపకం చేసుకోవలసినటువంటి మాట ఏమిటి అని అంటే, కుమారుడు, తండ్రి, పరిశుద్ధాత్మ ఏకమై ఉన్నారు. ఏమంటా ఉన్నాడు తండ్రితో? మనము ఏకమై ఉన్నలాగున, వినండి బిడ్డలారా, మనము ఏకమై ఉన్నలాగున నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కూడా కాపాడు. 20-21 వచనాలు చూడండి. 20-21 వచనాలు చదివితే, మరియు నీవు నన్ను పంపితువని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెను. అబ్బా, ఎంత అద్భుతమైనటువంటి మాట ప్రియులారా. దీనిని ఏమన్నారంటే ఏక మనస్సు, ఏకాత్మ. ఎక్కడైతే ఏక మనస్సు ఉంటుందో, ఎక్కడైతే ఏకాత్మ ఉంటుందో అక్కడ కార్యాలు జరుగుతాయి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు రాజు అయినటువంటి యెహోషాపాతును గురించినటువంటి సన్నివేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, రాజు అయినటువంటి యెహోషాపాతు మీదకి యుద్ధానికి వచ్చి అతన్ని కకావికలము చేసి అతన్ని ఓడించి అతని రాజ్యాన్ని ప్రియులారా తుదముట్టించుకోవాలి అని చెప్పి, వశపరుచుకోవాలి అని చెప్పి కొన్ని రాజ్యాలు కలిసి, అంటే మోయోబీయులు, మోయోనీయులు, అమ్మోనీయులు కలిసి 3 దేశాల రాజులు యెహోషాపాతు మీదకి వచ్చారు. యెహోషాపాతు అన్నాడు, రే బిడలారా, యుద్ధం చేయడానికి మనం ఏపాటి వారము, మన శక్తి అంతా మనము వారితో యుద్ధం చేయలేము. వారు బలాఢ్యులు. మీరందరూ మందిరంలోకి వెళ్ళి ఏక మనసుతో పాటలు పాడడం ప్రారంభించండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏకాత్మతో ప్రార్థన చేయడం ప్రారంభించండి. మందిరంలోనికి వెళ్ళారు. మందిరంలోనికి వెళ్ళి ఏక మనస్సుతో, ఏకాత్మతో వారు పాటలు పాడడం ఏం చేశారు? చదవండి అమ్మా. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా, 20వ అధ్యాయంలో ఎన్ని వచనమమ్మా? 22వ వచనం. పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా ప్రియులారా వారి మీదికి వచ్చినటువంటి సైన్యమును కకావికలము చేశాడు. కారణం ఏంటో తెలుసా? అక్కడ వారు కలిగినది ఏకాత్మ. దేవునికి స్తోత్రం. ఏక మనస్సు కలిగినటువంటి వారముగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి క్రీస్తు ప్రభువారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. 21వ వచనం అంటాడు, నేను వారి కొరకు ప్రార్థించుచున్నాను. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఏకమై ఉండవలేనని, ఏకమై ఉండవలేనని. దానికి ముందు ఆయన ఏమంటున్నాడు తెలుసా? నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగన. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఏకమై ఉన్నారు. త్రిత్వము అనే మాట ఇక్కడి నుంచే వచ్చింది. త్రిత్వము అనే పదం ఇక్కడి నుంచే తీసుకొని వచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. త్రిత్వము అనే మాట బైబిల్లో వేరుగా త్రిత్వము అన్నట్టుగా కాకుండా ఈ పదముల నుండి, ఈ సముదాయము నుండి త్రిత్వము అనే మాటను బైబిల్ పండితులు ప్రియులారా తీసుకొని వచ్చి ప్రియులారా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఇక్కడ తండ్రిలో కుమారుడు, కుమారుల్లో పరిశుద్ధాత్మ ఏకమై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏకమై ఉన్నారు. వారి గురించి క్రీస్తు ప్రభు వారు ఏమంటా ఉన్నారంటే, మనం ఎలాగ ఏకమై ఉన్నామో సంఘము కూడా అలాగే విశ్వాసములో ఒకరితో ఒకరు కలిసి ఉండాలి, ఒకరితో ఒకరు ఏక మనస్సు కలిగి ఉండాలి, ఏకాత్మ కలిగి ఉండాలి. ఆదిమ సంఘములో అపోస్తులు అనబడినటువంటి వారు కూడా కలిసి ఉన్నారు. అపోస్తులు ఏకాత్మ కలిగి ఉన్నారు. అపోస్తులు ఏక మనస్సు కలిగి ఉన్నారు. అపోస్తులు ప్రియులారా కలిసి కూర్చున్నారు. అపోస్తులు కలిసి ఆరాధన చేశారు. వాళ్ళ మధ్య
హెచ్చుతగ్గులకి అవకాశం లేదు. వారి మధ్య ప్రియులారా మరొక దానికి అవకాశం ఇవ్వకుండా వాళ్ళు ఏమనుకున్నారు అని అంటే, ఆస్తి ఉందా మంది అనుకున్నారు, నాది అనుకోలేదు. వినండి బిడ్డలారా, ఆస్తి ఒకనుకుంటే ఇది మనది అని అనుకున్నారు, పంచుకుని తిన్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆరాధనకి వెళ్ళవలసి వచ్చినప్పుడు ప్రియులారా ఇది మన ఆరాధన అని చెప్పి కలిసి ఆరాధన చేశారు. కొన్ని మాటలు బిడ్డలారా మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 46వ వచనములో ఇలా వ్రాయబడి ఉంది, అమ్మా మరియు వారు ఏక మనస్కులే. వినండి బిడ్డలారా, అపోస్తులను గురించి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వారు ఏక మనస్సు కలిగిన వారే. ఎవరు అని గనక ఆలోచన చేస్తే, సంఘము, చేర్చబడిన వారు, మారు మనసు పొందినవారు, రక్షణ పొందినవారు, సంఘములో ఉన్నవారు ఎలా ఉన్నారు అని గనక ఆలోచన చేస్తే ఏక మనస్సు కలిగిన వారుగా ఉన్నారు. మరి మన సంఘములో ప్రియులారా మనం ఎలాగున్నాము ఒకసారి మనం ఆలోచన చేద్దాం. రోజు మీటింగ్లేనా? ఈయనకి ఏం పని పాటలేదు. ప్రియులారా కొంతమంది వస్తూ ఉన్నారు, వచ్చేటువంటి వారిని ప్రియులారా రానటువంటి వారు రోజు మీటింగ్కి వెళ్ళిపోతున్నారు. నీకు ఏం పని లేదు, ఆయనకి పని లేదు అక్కడ. అండి, నీకు పని లేదు అక్కడ, ఆయనకి పని లేదు. ప్రియులారా పని లేక పెట్టే మాటలు కాదు, ప్రియులారా పని లేక పెట్టే కూడికలు కాదు. ప్రియులారా పాతాళానికి నువ్వు పోకుండా ఉండాలి అని చెప్పి జీవము కలిగినటువంటి యేసునాథుని మాటలు నీ దగ్గరికి తీసుకుని వచ్చే మాటలు. ప్రియులారా ఏదో కాలక్షేపం కోసం జరిగే కూడికలు కాదు సుమా, ప్రయాసతో భారముతో ఈ కూడికలు జరుగుతున్నాయి. ప్రియులారా ఒకసారి ఆలోచన చేసుకోండి. ఈ కూడికలకి కాలగొట్టు మీద నుంచి వస్తున్నారు అని అంటే, కాళ్ళ నుండి వస్తున్నారు అని అంటే, ప్రియులారా ఊరికే ఇక్కడికి వచ్చేస్తామో మనం? ప్రియులారా మీరు 7 గంటలకి ఇక్కడికి రావాలి అని అంటే మీకు కొంత సిద్ధపాటు కావాలి కదా. రోజు 4 గంటలకి మొదలెట్టే వంట ఈరోజు 3 గంటలకి మొదలెట్టాలి, అంతే కదమ్మా. 3 గంటలకే మొదలెట్టాలి. 7 అయినప్పటికీ ఇక్కడ ఉండాలి అని అంటే నువ్వు ఎన్ని గంటలకు బయలుదేరితే ఇక్కడికి రాగలుగుతావో నువ్వు ఒక షెడ్యూల్ టైం ఏర్పాటు చేసుకుని ప్రయాసపడుతూ ఉన్నావు. ఎందుకు? పౌలు భక్తుడు అంటాడు 15వ అధ్యాయంలో రోమీయులకు రాసిన పత్రికలో, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదు. ప్రియులారా ఈ సత్యాన్ని ఎరిగినటువంటి వారమై ప్రయాసపడతా ఉన్నాము. ఇంటికాడ ఉంటే బోల్డ్ పనులు అవుతాయి కదా, కానీ పగలంతా పని చేసుకున్నాం కదా, ఏమీ లెక్క చేయకుండా దేవుని పాదాల దగ్గరికి రావడానికి, దేవుని యొక్క సముఖము దగ్గరికి రావడానికి ఎంతో బిడలారా ప్రయాసపడుతూ ఉన్నారు, ప్రాకులాడుతూ ఉన్నారు. ఆదిమ అపోస్తలులు ప్రియులారా ఉన్నటువంటి ఏక మనస్సు మరి మనకుందా? ప్రియులారా మనలో ఇలాగ మనస్సు కనుక ఎవరికైనా ఉందేమో. మా ఊర్లో అంటారు మేసేగాడిదనంట, కూసేగాడిది. మీ ఊర్లో కూడా అంటారేంటి? కూసేగాడిది చెడగొట్టేస్తుందంట. వెళ్ళేవారిని, అమ్మా మీకేం పని లేదు, ఆయనకి పని లేదు, మీకు పని లేదు, ఆయన రమ్మన్నాడు మీరు వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? తీర్థంగానే వెళ్తున్నారేంటి? అమ్మా చింతలే, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఎక్కడికి వెళ్ళలేదు కదా. ప్రియులారా యేసయ్య మాటలు వినడానికే కదా. వినండి బిడ్డలారా, ఆదిమ అపోస్తలులు ఎలాగున్నారట? ఏక మనస్సు. పాస్టర్ గారు ప్రకటించారు, పేతురు గారు, ఇదిగో రేపు పగలు రేపు రాత్రి మనం దేవుని దగ్గర గడుపుతూ ఉన్నాం. వచ్చేయటమే ప్రియులారా, రావటమే కానీ ముగింపు లేదు. పేతురు గారి సభ గమనించండి ప్రియులారా, పేతురు గారి సభ ముగింపు లేదు, ఎక్కడ సనుగుడు కూడా లేదు. ఆఖరికి పెద్దలు వచ్చి అడిగారు, అయ్యా పేతురు గారు మీరు ఇంతసేపు బాధ చేస్తూ ఉంటే మరి వాళ్ళ ఇళ్ళకెళ్ళి వండుకోవాలి కదా, పిల్ల పాపలు ఉంటారేమో కదంటే, పేతురు గారు అన్నారు వాళ్ళు వెళ్ళవలసిన పని లేదు, మీరే వాళ్ళకి భోజనం పెట్టేయండి. దేవునికి స్తోత్రం కలగను గాక. ప్రారంభంలో కొంచెం కష్టం అనిపించింది, కానీ మళ్ళనాటి నుంచి ప్రియులారా వారుకు కలిగింది పట్టుకొచ్చి ఇచ్చేస్తూ ఉన్నారు. కలిమిలో నుండి లేములో నుండి ప్రియులారా పట్టుకొచ్చి దేవునికి ఇవ్వడం మొదలు పెడతా ఉంటే, వాక్యం వింటా ఉంటే వాళ్ళకి సమయమే తెలియడం లేదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. వారు ఏక మనస్సు కలిగినటువంటి వారై
ఏండి ఏక మనస్సు కలిగిన వారై తప్పక కూడుకొనుచు ప్రతిదినము. వినండి, వారు ఏక మనస్సు కలిగిన వారై ప్రతిదినము తప్పగా కూడుకొంచు ఉన్నారు. అండి వినండి బిడ్డలారా, తప్పక మనం 4 రోజులు కూడుకునేసరికి 5 రోజు గ్యాప్ ఇవ్వాలి. ఈ గ్యాప్ ఇవ్వటంలో మరి శరీరం ఎంత రిలాక్స్ అయిపోద్దో అండి. మరి బరువులు దొంగలు మూసేస్తున్నాం కదా మనము. వినండి బిడ్డలారా, వారు ప్రతి దినము కూడా ఏక మనస్సు కలిగిన వారై తప్పక కూడుకొనుచు ఇంటింట ప్రియులారా రొట్టె విరుచుచు దేవునిని స్తుతించే పని చేస్తున్నారు వాళ్ళు. అబ్బా, ఎంత అద్భుతమైనటువంటి మాట. దేవునిని స్తుతించే పని చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఇలా చేస్తూ ఉంటే ప్రియులారా, దేవుని దగ్గరికి రాని అన్య జనాంగం అంతా కూడా వారిని పొగడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? అరే మనము వాళ్ళకి ఏమవుతాము? మనము బంధువులం కాదే, మనం సంఘము కాదే, మనం వాళ్ళకి సంబంధించిన వారం కాదే, అయినా మన కోసం వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అబ్బా, ఎంత అద్భుతమైన మాట. మన కోసం వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు, విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. మనం వెళ్ళి అడగలేదే మన కుటుంబం కోసం ప్రార్థన చేయమని, అయ్యా మా బిడ్డల కోసం ప్రార్థన చేయమని మేము అడగలేదే, అయినా వారు మా కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నారు, మా బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నారు, మా పొలముల కోసం ప్రార్థన చేస్తున్నారు, మా వ్యాధుల కోసం, మా బలహీనతల కోసం ప్రార్థన చేస్తున్నారని చెప్పి ప్రియులారా ఆ మాట చదువుతారా? ప్రజలందరి వలన. అబ్బా, ఎంత అద్భుతమైనటువంటి మాట చూడండి ప్రియులారా. ప్రజలందరి వలన దయ పొందారు. మరి మనం నోరెట్టి అడిగితేనే ప్రార్థన చేయలేకపోతున్నాం. ఎంతమంది వస్తున్నారు బుధవారం నాడు గుండెల మీద చెయ్యి వేసుకుని? చెప్పమని నేను అడగట్లేదు, వేసుకోండి గుండెల మీద చెయ్యి. నాకు చెప్పమని నేను అడగట్లేదు. మీరు గుండెల మీద చేసుకుని నిన్ను ఆదివారం సంఘములో చేతులు ఎత్తి ప్రార్థన సహాయం కోరినటువంటి తల్లులు ఎంతమందో ఇక్కడ ఉన్నారు. ఆదివారం ప్రియులారా, ఎందరి కోసం నువ్వు ప్రార్థన చేస్తావు? ఎవరి కోసం చేతులు ఎత్తావా? ప్రియులారా, చేతులెత్తి దండం పెట్టి అడిగితే ప్రార్థన చేయలేనటువంటి దౌర్భాగ్యం. ప్రియులారా, ఎంత బాధాకరం ఆలోచన చేయండి. ప్రియులారా, ఎంత బాధాకరం ఆలోచన చేయండి. ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి 3 పూటలు కాదు 6 పూటల రోజుకి దేవుడు ఎత్తన్నాడు. ఏలెడితే అందేదాకా తినేస్తున్నాము, ఏలు పెడితే అందేదాకా తినేస్తున్నాము, కానీ దేవుణ్ణి మాత్రం స్తుతించలేకపోతా ఉన్నాము. గుజరాత్లో ఒక జాతి ఉంటుంది, కచ్ అంటారు. ఆ జాతిని ఏం జాతి అమ్మా? కచ్ అంటారు. చాలా సంపన్నులు అన్నమాట వాళ్ళు. మన ప్రాంతంలో రాజులు ఎలాగంటామో కచ్ అనబడినటువంటి జాతి చాలా సంపన్నమైనటువంటి జాతి. ఇంట్లో వాళ్ళు భోజనం ఖరీదు మనం ప్లేట్ లెక్క పెడితే ప్రియులారా, దరిదాపు ఒక్క ప్లేట్ ఖరీదు 200 నుంచి 300 రూపాయలు. ఖరీదైనటువంటి భోజనం ఒక్క ప్లేట్ ఉంటుంది. అంత విలువైనటువంటి భోజనం పనాదులు వారు తయారు చేసుకుని తింటారు. శాకాహారి, మాంసాహారి కాదు. ప్రియులారా, నెయ్యి లేకుండా, వెన్న లేకుండా, పెరుగు లేకుండా వాళ్ళు భోజనాలు ఉండవు. అంత విలువైనటువంటి భోజనం. అయితే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? అన్నం తినేసిన తర్వాత ఒక 5 నిమిషాలకి బయటికి వెళ్ళి ఏలిటంతా దూకేస్తారు. ప్రియులారా, వారితో నేను కొన్ని సంవత్సరాలు ఉన్నాను. అడిగాను, బాయ్ ఎందుకు ఇలా చేస్తారు రాగానే? వాళ్ళు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇంత పసందైన భోజనం తిన్న తర్వాత నా దేవుని దగ్గరికి నేను ఎలా రాగలుగుతాను అంటే, వాళ్ళు ఆరాధించే దేవుని గురించి, మన యేసయ్యని గురించి కాదు, నేను ఆరాధించే దేవుని దగ్గరికి ఎలా రాగలుగుతాను? ఇప్పుడు నా పొట్టేమనిపిస్తుందో తెలుసా? సోఫా మీద కూర్చుని ఏసీ వేసుకుని హాయిగా పడుకోమంటుంది. కానీ నా అంతరాత్మ ఏం చెప్తుందో తెలుసా? ఇదిగో నీకు 3 పూటలు నోట్లో ఏరెడితే అందిలాగా నీకు ఆహారం ఇచ్చాడు. ఆ దేవుని స్తుతించకుండా నువ్వు ఎలాగుంటావు? అయితే ఇప్పుడు నేను ఆ దేవుని స్తుతించాలి అంటే నా కడుపు ఖాళీ అవ్వాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నేనంటాను, తింటం ఎందుకు, కక్కడం ఎందుకు, మానేయొచ్చు కదా అంటాను. కాదు, తిని కక్కాలి. వినండి బిడ్డలారా,
చేతులు తడుగుతూ ఉన్నప్పుడు ప్రియులారా విజ్ఞాపన చేయాలి. ఇక్కడ మనం చదువుతూ ఉన్నాము, వాళ్ళు ఏం చేశారంట అలా చేస్తూ ఉన్నప్పుడు అన్య ప్రజలు, బయట ఉన్నటువంటి వారు, అరే మా కుటుంబాల కోసం వీళ్ళు విజ్ఞాపన చేస్తున్నారు, మా కుటుంబాల కోసం వీళ్ళు ప్రార్థన చేస్తున్నారని ప్రజలందరి యొక్క దయను వారు పొందుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. కారణం ఏంటో తెలుసా? ఏక మనస్సు అనుకున్నారు. అమ్మ ఫలానా తల్లి సాక్ష్యం చెప్పింది కదా, వారి పిల్లడికి బాగాలేదు, లేకపోతే పరీక్షలు రాస్తూ ఉన్నాడు, లేకపోతే ఫలానా సమస్య ఆ అమ్మాయి చెప్పింది, రా కాసేపు మందిరంలో కూర్చొని ప్రార్థన చేద్దాం. 4 రోజులు శుక్రవారం కూడా ప్రార్థన పెట్టారు. ఏమైపోయింది ప్రియులారా? ఏక మనసు లేదు. ప్రియులారా ఏదైనా కాని మాటలు చెప్పుకోవాలంటే అబ్బా సమకూడిపోతాం ప్రియులారా, చెవి రాసేసుకుంటాం ప్రియులారా. కానీ దేవుని మాటలు అనేసరికి ఏకాభిప్రాయం కలగట్లేదు. 41వ వచనం చూడండి. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. వినండి, ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఈ మాట నిజంగా ఎక్కడ రాయాలి అని అంటే కొంచెం పైన రాస్తే బాగుండిపోయినేమో. ఎక్కడ 3000 మంది దగ్గర. ఏమండి వినండి బిడ్డలారా, అంటే వారు 3000 మంది మారు మనసు పొంది బాప్తిసం పొందారు అని అంటే 3000 మందికి ఏమొచ్చిందమ్మా? ఏక మనస్సు. అపోస్తలుడు మాట్లాడుతూ ఉంటే దేవుని ఆత్మ, నీతో మాట్లాడిన ఆత్మ వీరితో కూడా మాట్లాడింది. నిన్ను గద్దించిన ఆత్మ నీ పక్కన వారితో కూడా గద్దిస్తే పశ్చాత్తాపపడడం ప్రారంభించారు. కానీ మనం ప్రియులారా మన మనసుల్ని రాడు చేసుకుంటున్నాము. ఏం చేసుకుంటున్నామమ్మా? రాడు. అమ్మా ఎందుకు రాలేదమ్మా అంటే ఆడు రాలేదండి, అందుకే నేను ఆడు రాడు కదా. వినండి ప్రియా దేవుని బిడ్డలారా, ఏక మనస్సు కలిగిన వారై ఇంటింటా ప్రియులారా రొట్టె విరుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రియులారా అపోస్తలుడు వచ్చి బోధ చేస్తూ ఉంటే, ఆత్మ అందరిలో కార్యసిద్ధి కలిగజేస్తూ ఉంటే అదే ఆత్మ ప్రియులారా ఒక్కసారిగా వారి మీదకి దిగినప్పుడు 3000 మంది దేవునిలోనికి వచ్చేసారు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, పౌలు భక్తుడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనములో ఇలా వ్రాయబడి ఉంది, అమ్మా మీరు ఏక మనస్కులగునట్లుగా. చూడండి, ఏక మనస్సు, ఏక ప్రేమ, ఏక భావము. అబ్బా వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్కదాని అందే మనస్సు. వింటున్నారా? ఒక్కదాని అందే మనస్సు. ఉందా మనకి? ఇలాంటి సహవాసం కావాలి సంఘానికి వీళ్ళు కావాలి, ఇలాంటి వారికి కావాలి. ఎలాంటి వారు? గద్దాల లక్ష్మి గారు ఈరోజు మందిరానికి వచ్చారు. వస్తూ ప్రక్కన ఎవరన్నా కేకేసి, అమ్మా నేను మందిరానికి వెళ్తున్నాను వస్తావా అని అడిగారు అనుకో, ఈమె కలిగిన మనసు వాళ్ళకి కూడా కలగాలంటే నువ్వేం చేయాలి? అడగాలి. ప్రియులారా గుండెల మీద చేసుకుని చెప్పండి, ఈరోజు నువ్వు వస్తూ ఎంతమందిని అడిగావు? నువ్వు వస్తూ ఎంతమందిని అడిగావు? వాళ్ళ పక్కోడు చెప్తే కదా, వాళ్ళు చెప్పితే కదా. అంటే మనకేమి లేదు, ఏక మనస్సు లేదు, ఏక ప్రేమ లేదు, ఏకభావము లేదు, ఒక్కదాని అందే మనసు కూడా లేదు. గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పౌలు భక్తుడు పేతురు మహాశయుడు అంటాడు మొదటి పత్రికలో, పేతురు మహాశయుడు ఇలాగంటాడు, మొదటి ప్రియులారా పేతురు పత్రికలో 3వ అధ్యాయము 8వ వచనములో, అమ్మా తోదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులను ఉండుడి. అబ్బా ఎంత అద్భుతమైనటువంటి మాట వచ్చిందండి బిడ్డలారా. పౌలు భక్తుడు అంటాడు, పరిస్థితులు ఏమైనా సరే
మీరందరూ కూడా కలిసి ఉండాలి. సుఖములోను దుఃఖములోను భార్యాభర్తలు ఎలాగైతే ప్రమాణం చేసుకుంటారో సంఘానికి కూడా ప్రమాణికం కావాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. సంఘానికి కూడా ప్రమాణికం కావాలి. ప్రియులారా, అంత బాగుండి అందరూ బాగుంటేనే పక్కడితో మాట్లాడడం కాదు సుమా. వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు కూడా మాట్లాడే మనసు కావాలి. కష్టంలో ఉన్నప్పుడు వెళ్ళే మనసు కావాలి. కష్టంలో ఉన్నప్పుడు ఆదరించే మనసు కావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెహెజ్కేలు గ్రంథములో ఇందాక మనం చదివాం 11వ అధ్యాయము 19వ వచనములో యెహెజ్కేలు ప్రియులారా 11వ అధ్యాయం, వారు నా కట్టడలను వారు నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనస్సు. అబ్బా, ఎంత అద్భుతమైనటువంటి మాట. ఆయన దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు, ఆయనకి నీ చెవి పెట్టినప్పుడు, ఆయన సందేశానికి నీ చెవిని పెట్టినప్పుడు నీ కొరకు ప్రియులారా ఆయన ఏం చేస్తాడు అని అంటే ఏక మనస్సు దయచేసేవాడు. అందుకే 133 కీర్తనలు అంటాడు కదా, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు. అబ్బా, ఎంత అద్భుతమైనటువంటి మాట. చింతలి చదివింది అనుకుంటాను సమూయేలు గ్రంథం. ఎవరు చదివారు? చింతలు చదివింది. ఆ మాట చదువుకుని ముగించుకున్నా. 2వ సమూయేలు గ్రంథములో 7వ అధ్యాయంలో దైవజనుడును రాజైన చక్రవర్తి అయినటువంటి ప్రియులారా దావీదు ఇలాగూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థనలో ఉన్నటువంటి మాధుర్యాన్ని మనం ఆలోచన చేస్తే ఇలాగంటాడు, నాయనా యెహోవా నా ప్రభువా, దయచేసి నీ దాసుడనైనా, వినండి అందరూ వినండి, నీ దాసుడనైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా. వినండి, ఈ మాట మనం ఆలోచన చేస్తే నీ సన్నిధిలో నిత్యము ఉండునట్లుగా అనే మాటకి బైబిల్ పండితులు ఏమన్నారో తెలుసా? ఏక మనస్సుతో కలిసి ఉండుట. ఏమన్నారమ్మా? ఏక మనస్సుతో కలిసి ఉండుట. తల వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేయండి. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తలలు వంచుతూ ఉండగా మనలను మనం ప్రియులారా ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. ఏది మన సహవాసం, ఏది ఐక్యత, ఏది ఏకభావం, ఏది ఏక ప్రేమ, ఏది ఏక మనస్సు ఉందా? అపోస్తులైనటువంటి వారికి ఉంది. కాబట్టి అపోస్తులు ఏక మనస్సు ఏకాత్మ కలిగిన వారిగా ఉన్నారు. కాబట్టి ప్రజలందరి దయ పొందుకున్నారు. మనం ఎవరి దయన్నా పొందుకుంటున్నామా? ప్రియులారా, వారి చేత ద్వేషించబడుతూ ఉన్నామా? ఒక్కసారి మనలను మనమే పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం, ఆలోచన చేసుకుందాం. గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన. అందరూ కూడా తల వచ్చాడు, కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. ఈ రాత్రికి ఆలస్యంలో ఐక్యతతో కూడిన మనసు, ప్రేమతో కూడిన మనస్సు, ఏకభావముతో కూడిన మనస్సు, చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లించే మనస్సు, సంఘము కొరకు ఏక మనస్సు, ఏకాభిప్రాయం, స్త్రీల సమాజం కొరకు, పరిశుద్ధులతో కూడే సమయము కొరకు ఆ అపోస్తులకు ఉన్నటువంటి ఏక మనసు దేవుడు మనకి ఇచ్చునుగాక. అపోస్తులకు ఉన్నటువంటి ఏకాత్మ దేవుడు మనకిచ్చునుగాక. అపోస్తులకు ఉన్నటువంటి ఏక హృదయం, ఏక మనస్సు, ఏక ఆలోచన సంఘానికి దేవుడు దయచేయునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, గనుడైన మా ప్రభువా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ రాత్రి కలసంలో మరొక పర్యాయము సిలువ స్వార్థ కూడికలో నీ మాటలు వినే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారందుకు నీకు వందనాలు. వర్తమానమైన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఏకాత్మ కొరకు సిద్ధపరచండి, ఏక మనస్సు కొరకు సిద్ధపరచండి. యేసయ్య నామమున అడుగుచూ ఉన్నాను తండ్రి,
ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి సమాధానం సకల పరిశుద్ధులకు తోడుగా ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ఆ